కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఇక క్యాన్సర్ ఖతమైనట్లయినా రష్యా వ్యాక్సిన్ తయారు చేసిందా? ఎంట్రోమిక్స్ వ్యాక్సిన్ అంత బాగా పనిచేస్తుందా? సో అసలు ఈ క్యాన్సర్ అనేది ఏంటి, ఎందుకు వస్తుంది, సో రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వస్తే ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, సో రేడియేషన్ గురించి అపోహలు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్రారెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, క్యాన్సర్ బాగా పెరిగిపోతుంది, ప్రతి అవయవానికి క్యాన్సర్ వస్తుంది అన్న నేపథ్యంలో రష్యా ఒక శుభవార్త చెప్పింది, ఒక మంచి వ్యాక్సిన్ వచ్చింది. సో దీంతో క్యాన్సర్ కణాలు ఖతమైనట్లే అంటున్నారు. నిజమేనా డాక్టర్ గారు? అది చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్న వ్యాక్సిన్ అండి అది. సో ఇప్పుడే దాని ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే జంతువుల మీద రీసెర్చ్ కన్ఫర్మ్ అయింది అండ్ యాక్టివిటీ బాగుంది, ట్యూమర్స్ని కంట్రోల్ చేయగలుగుతుందని చెప్తున్నారు. కానీ ఇంకా హ్యూమన్ ట్రయల్స్లో ఇంకా అంత యాక్టివ్గా డేటా లేదు. సో ఆ డేటా అంతా వచ్చిన తర్వాత అది ఏ క్యాన్సర్ల మీద పనిచేస్తుంది అంతా తెలియాలి. సో బట్ ఇట్స్ అ గుడ్ న్యూస్ దట్ ఇలాంటి డైరెక్షన్లో రీసెర్చ్ జరుగుతుంది అండ్ ప్రివెన్షన్ మీద రీసెర్చ్ జరుగుతుంది అనేది మంచి విషయం. అది ప్రివెన్షన్ అండి. అది ఎట్లా పనిచేస్తుంది డాక్టర్? అంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటున్నారు, ఎప్పుడు ఆ మాట విన్నాం మనం కోవిడ్ వ్యాక్సిన్ అప్పుడు. అవును. ఎలా తయారు చేస్తారు? అన్ని వ్యాక్సిన్స్ డిఎన్ఏ వ్యాక్సిన్స్, ఇది ఒకటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్? అంటే డిఎన్ఏ వ్యాక్సిన్స్ ఉంటాయండి, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఉంటాయండి. సో ప్రస్తుతం ఏంది అంటే వీళ్ళు ఇప్పుడు లేటెస్ట్ వ్యాక్సిన్స్, న్యూ వ్యాక్సిన్స్ అన్ని ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ వస్తున్నాయి, అన్ని కొంచెం టార్గెటింగ్ అనేది బెటర్ ఉంటుంది. కానీ ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంది అంటే ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అయినా కానీ అది ఏ టార్గెట్ని అటాక్ చేస్తుందో అండ్ అన్ని క్యాన్సర్ల మీద పనిచేస్తుందో లేదో అనేది చూడాల్సిన విషయం. అది ఏదైనా వ్యాక్సిన్, క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సిన్ తీసుకుంటే అలాంటి క్యాన్సర్ రాకుండా ఉంటుందా? ఉందండి. యాక్చువల్లీ వీ హ్యావ్ వ్యాక్సిన్ కాల్డ్ హెచ్పివి వ్యాక్సిన్. దీంట్లో గార్డాసిల్ 9 అని, సెర్వారిక్స్ అని 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇది ఏంది అంటే సెర్విక్స్ క్యాన్సర్, ఆడవాళ్ళలో వచ్చే సెర్విక్స్ క్యాన్సర్లకి ఆల్మోస్ట్ 95 to 99% ప్రొటెక్షన్ అది క్రియేట్ చేయగలదు అనమాట. ఇది ఎందుకు అంటే సెర్విక్స్ క్యాన్సర్లో చాలా క్లియర్ కట్ డేటా ఉంది. ఏమని? హెచ్పివి, హ్యూమన్ ప్యాపిల్మా వైరస్ అనే వైరస్ వల్లనే హెచ్పివి సెర్విక్స్ క్యాన్సర్లు వస్తాయని క్లియర్గా డేటా ఉంది. సో దానివల్ల ఏమైంది అంటే ఆ వైరస్లో ఉన్న రకరకాల వెరైటీలు 6, 11, 15, 17, 33, 39 అన్ని వెరైటీలకు అగెనిస్ట్గా వ్యాక్సిన్ తయారు చేశారు. సో ఏ రకమైన వైరస్ అటాక్ చేసినా కానీ ఆ వైరస్లకు అగెనిస్ట్గా మన బాడీలో ఇమ్యూనిటీ ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ క్యాన్సర్కి షిఫ్ట్ అవ్వకముందే ఈ వైరస్ని మన బాడీ చంపేస్తుంది. సో అందుకని ఆ పేషెంట్ ఆ వ్యాక్సిన్ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ అలాంటి వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్లు చాలా తక్కువ ఉన్నాయి. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కారణాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ మొత్తం అన్ని క్యాన్సర్లకి పనిచేస్తుందా? సో అదే అండి చెప్పాను కదా. సో మనకి అది దేన్ని టార్గెట్ చేస్తుంది? ఇప్పుడు కోలరెక్టమ్ అంటే అది వేరే విషయం. అంటే ఇప్పుడు రెడ్ మీట్ తినడం వల్ల ఎక్కువ వస్తుంది, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల వస్తుంది, అట్లా కోలరెక్టమ్. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే హార్మోన్స్ ఎక్కువ ఉండడము, లేకపోతే ఈ ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల వస్తుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే స్మోకింగ్ వల్ల వస్తుంది. సో దేన్ని టార్గెట్ చేసి రకరకాల ఫ్యాక్టర్లు ఉన్నప్పుడు అన్నిటినీ టార్గెట్ చేసే ఒక వ్యాక్సిన్ రావడం అంత ఈజీ కాదు. బయటికి రావాలి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. వ్యాక్సిన్స్ వస్తాయి, వేసుకుంటాము, తర్వాత మనకి ప్రొటెక్షన్ ఉంటుంది, ఇదంతా పక్కన పెడితే అసలు క్యాన్సర్ సెల్స్ బాడీలో ఎందుకు పెరుగుతాయి? ఓకే, సో ఇప్పుడు మన బాడీలో ప్రతిరోజు అబ్నార్మల్ సెల్స్ అంటే వాటి 1, 2 లేకపోతే 2, 4 అవ్వాలి, అక్కడితో ఆగిపోవాలి. కానీ అలా కాకుండా ఎక్కువగా డివైడ్ అయ్యే సెల్స్ ప్రతిరోజు బాడీలో అలా వస్తుంటాయి. కానీ మన డిఫెన్స్ మెకానిజం వాటిని చంపేస్తుంది. కొన్నిసార్లు అంటే ఈ స్మోకింగ్ వలనో, డ్రింకింగ్ వలనో, హై ఫ్యాట్ ఫుడ్స్ వలన, రెడ్ మీట్ వలనో ఈ ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది బాడీకి, ఆ డిఫెన్స్ మెకానిజం తగ్గిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతాయంటే అలా
డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, ఒక్కసారిగా క్యాన్సర్ కణాలు ఎక్కువ అయిపోతాయి. ఆ క్యాన్సర్ కణాలు ఎక్కువ అయినప్పుడు ఒక గడ్డలాగా తయారవుతుంది అనమాట బాడీలో. ఇది మెయిన్ కారణం. ఓకే, అంటే క్యాన్సర్ ట్యూమర్ ఏర్పడిన తర్వాత మనకు తెలుసుకునే కన్నా ప్రీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా క్యాన్సర్ సెల్స్ గ్రో అవుతున్నాయని తెలియడానికి? లేవండి, అలాంటి ఏం లేవు. ట్యూమర్ బయటకంతా వచ్చాకనే అప్పుడు మనం అది టెస్ట్కి పంపించాకనే క్యాన్సర్ అని నిర్ధారణ అవుతుందా? పేషెంట్ ఏమైనా సిమ్టమ్స్తో వచ్చినప్పుడు మేము టెస్టింగ్ చేస్తాం. ఆ టెస్టింగ్ రిపోర్ట్ని బట్టి మాత్రం మనం చెప్పగలం అనమాట. ఇప్పుడు క్యాన్సర్ ట్యూమర్స్కి నార్మల్ వాటికి బినైన్, మ్యాలిగ్నెంట్ ఇలా చెప్తారు కదా, ఏం తేడా ఉంటుంది అసలు? సో ట్యూమర్ అంటే ఏంటంటే ఒక గడ్డ. ట్యూమర్ అంటే గడ్డ. ఆ ట్యూమర్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి బినైన్ అంటాం, ఒకటి మ్యాలిగ్నెంట్ అంటాం. బినైన్ అంటే అక్కడే పెరిగి పెద్దగా అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైబరెడ్నోమా అంటాము, అక్కడే పెరుగుతుంది, బ్రెస్ట్లోనే పెరుగుతూ ఉంటుంది. బ్రెయిన్లో మెనింజియోమా అంటాం, అక్కడే పెరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ ఆర్ మ్యాలిగ్నెన్సీ అంటే అర్థమైంది అంటే అక్కడ పెరుగుతుంది, ఒక సైజ్ దాటిన తర్వాత లంగ్స్ కానీ బోన్స్ కానీ ఆర్ లివర్కి కానీ స్ప్రెడ్ అవ్వడం మొదలెడుతుంది. సో ఈ స్ప్రెడ్ అయ్యే వాటిల్ని మ్యాలిగ్నెన్సీ ఆర్ క్యాన్సర్స్ అంటాం. డాక్టర్ గారు, స్ట్రక్చరల్గా అంటే నేను అడిగింది దాన్ని పట్టుకొని చూసిన, టచ్ చేసి చూసిన ఇది క్యాన్సర్ గడ్డ అని మనకు తెలిసేయడానికి ఏమైనా ఉంటుందా? అంటే ఫిజికల్ టచ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం కొన్ని సాఫ్ట్గా ఉంటాయండి. క్యాన్సర్లు ఎక్కువ గట్టిగా ఉంటాయి, హార్డ్ కన్సిస్టెన్సీ ఆర్ ఫర్మ్ కన్సిస్టెన్సీ అంటాము, కానీ అదంతా అక్యురేట్ కాదు. ఇప్పుడు ఈ క్యాన్సర్ అని తెలుసుకోవడానికి ఏం టెస్టులు చేస్తారు? సో ముఖ్యంగా ఫస్ట్ మనము ఏది పేషెంట్ వచ్చినా కానీ ఫస్ట్ బయాప్సీ చేయాలండి. అంటే టంగ్ కానీ నోట్లో వచ్చినా కానీ గొంతులో వచ్చినా కానీ ఎక్కడైనా బయాప్సీ చేయాలన్నమాట. సో బయాప్సీ చేసిన తర్వాత ఇది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ మనకు అర్థమవుతుంది. దాని తర్వాత అది అక్కడే ఉందా ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా అని ఒక స్కాన్ చేయించుకుంటాం అనమాట. సో దాన్ని ఏదర్ ఫుల్ బాడీ పెట్ సిటీ అన్నా చేయొచ్చు, లేకపోతే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సిటీ స్కాన్ అన్నా చేయొచ్చు. ఈ స్కాన్లు చేయడం వల్ల మనకి ఒకటి కన్ఫర్మేషన్ బయాప్సీ వల్ల, సెకండ్ స్కాన్ల వల్ల ఎక్కడికి స్ప్రెడ్ అయిందో తెలుస్తుంది. ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, క్యాన్సర్ అని తెలిస్తే? సో క్యాన్సర్ అని తెలిసినప్పుడు లొకేషన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది, స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 స్టేజెస్ అంటే వాటిని లోకల్ అడ్వాన్స్ స్టేజెస్ అంటాం. ఆ 3 స్టేజెస్లో ఏంది అంటే మనము అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, రాడికల్ ట్రీట్మెంట్ అంటాం. కానీ స్టేజ్ 4 అంటే వేరే స్ప్రెడ్ అయింది, అప్పుడు ఓన్లీ కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ లాంటివి చూస్తాం అనమాట. ఈ స్టేజ్ 1, 2, 3 అనే వాటిల్లో కూడా కొన్ని దగ్గరలో సర్జరీ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది, కొన్నిసార్లు రేడియేషన్తోనే మంచి క్యూర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అట్లా లొకేషన్ని బట్టి సర్జరీ ఆర్ రేడియేషన్, రాడికల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇప్పటికీ కూడా ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చిన సర్జరీ అనగానే అంటే అసలు బయాప్సీ చేయించుకోవాలన్నా భయపడిపోతూ ఉంటారు. క్యాన్సర్ అనగానే అక్కడ ఏదైనా ఒక సూది పెట్టినా కత్తి పెట్టినా అది మళ్ళీ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుంది అని. సో ఎట్లా చెప్తారు డాక్టర్ గారు? అడుగుతూ ఉంటారా పేషెంట్స్ వచ్చినప్పుడు ఇట్లాగా? ఎక్స్టెన్సివ్ కౌన్సిలింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ పేషెంట్ క్యాన్సర్ అని చెప్పంగానే వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉంటారు. సో ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఒక 20-30 ఇయర్స్ ముందు క్యాన్సర్ అని చెప్పంగానే ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు. కానీ మెల్లమెల్లగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. సో పేషెంట్తో ఓపిక కూర్చొనేసి భయపడాల్సిన అవసరం లేదండి, ఇది స్టేజ్ 2 మాత్రమే, దీన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 80-90% కంటే ఎక్కువ క్యూర్ ఉంటుంది అని మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేషెంట్ కొంచెం మెల్లమెల్లగా కన్విన్స్ అవుతారు. క్లియర్గా చెప్పాలా, కానీ భయపెట్టే విధంగా చెప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రేడియేషన్ అనేది ఎప్పుడు ఇస్తారు, ఏ స్టేజ్లో ఇస్తారు? సో రేడియేషన్ అనేది అసలు ముఖ్యంగా దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. ఎందుకు అంటే రేడియేషన్ అనే దాని గురించి ఏదో కరెంటు లేకపోతే షాకు అనే ఒక అపోహ భయం ఉంది. అసలు చర్మం గాలిపోతుంటుంది అంటారు. సో రేడియేషన్ అనేది హై పవర్ ఎక్స్రే కిరణాలు అండి. సో సిటీ స్కాన్లో ఉన్న ఎక్స్రే కిరణాలు లేకపోతే చెస్ట్ ఎక్స్రేలో ఉన్న ఎక్స్రే కిరణాలు, ఇవే కిరణాలు కొంచెం హై పవర్. అలా హై పవర్ కిరణాలని మనం ఫోకస్ చేస్తాం. ఇలా ఫోకస్ చేసి ఈ ట్రీట్మెంట్తో మనము క్యాన్సర్ కణాలను చంపేయచ్చు అనమాట. ఇది 2 రకాలుగా వాడతాం. ఒకటి రాడికల్ అంటాము, ఇంకోటి అడ్జువెంట్ అంటాం. రాడికల్ అంటే అర్థమైంది అంటే ఆపరేషన్ కూడా అవసరం లేకుండా ఓన్లీ రేడియేషన్ ఇవ్వడం. సో అది ముఖ్యంగా బ్రెయిన్లో వాడతాము, హెడ్ అండ్ నెక్ గొంతులో ఉన్న క్యాన్సర్లన్నిటికీ వాడతాము, మళ్ళీ ఈ అన్నవాహిక ఈసోఫాగస్లో వాడతాము,
ముఖ్యంగా సెర్విక్స్ క్యాన్సర్లన్నిటికీ ఇదే ట్రీట్మెంట్. అంటే ఈ బేసిక్ ఎగ్జాంపుల్స్. ఇవి కాకుండా అడ్జువెంట్ అంటే అర్థమైంది అంటే స్టేజ్ 3లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీలైనంత వరకు సర్జరీతో తీసేసినా కానీ కొన్ని కణాలు అక్కడే ఉండిపోతాయి అన్నమాట. ఆ కణాలు కంటికి కనిపించవు. వాటిల్ని చంపడానికి అడ్జువెంట్ అంటే సర్జరీ అయిన 4 వారాలకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ కూడా మనం రేడియేషన్తో ఆ కణాలను చంపేయచ్చు. సర్జరీ అయినా కొన్ని వారాలకి. ఇంకా ఏమైనా మిగిలిపోయినాయేమో అని అంటే మిగిలిపోయింది అంటే రిస్క్ ఉంటుందండి. సో హెడ్ అండ్ నెక్, నోట్లో క్యాన్సర్ వచ్చింది, ఇక్కడ 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నా కానీ మెడకి స్ప్రెడ్ అయినా కానీ రేడియేషన్ ఇవ్వాల్సిన ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్లో అట్లే ఉంటుంది, యూట్రస్ క్యాన్సర్లో ఇవ్వాల్సి ఉంటుంది, సార్కోమాస్, లింఫోమాస్. ఇక్కడ ఏమవుతుందంటే ట్రీట్మెంట్ తర్వాత ఆ మిగిలిపోయిన కణాలను చంపడానికి రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రేడియేషన్ అంటే ఎక్స్రే లాగా ఉంటుంది. ఎక్స్రేస్ అండి. ఎస్. భయపడిపోతూ ఉంటారు అందరూ, చర్మం కాలిపోతుంది, చర్మం కాలిపోతుంది అనేది ఏంటి అంటే ముఖ్యంగా ఏంటి అంటే ఆ ట్రీట్మెంట్ కిరణాలు అనేది బయట నుంచి లోపలికి వెళ్తాయి. అట్లా వెళ్తున్నప్పుడు ఏంటంటే మధ్యలో ఉండేది ఏంటంటే చర్మం. సో అది వెళ్తున్నప్పుడు ఏంటంటే చర్మం కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. అలా సెన్సిటివ్ ఉన్నప్పుడు పేషెంట్ దాన్ని జాగ్రత్త చూసుకోవాలి. దానికి మాయిశ్చరైజింగ్ అంటే అలోవెరా క్రీమ్ పూసుకోవడము, దాన్ని రుద్దకుండా ఉండడము, దాని ఆయిల్ పోయకుండా. సింపుల్గా ఉంటుంది డాక్టర్. చాలా అంటే వాళ్ళకి మంటలాగా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి అసలు తీసుకుంటున్నామా అనే డౌట్ వస్తుంది. అంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. ఓకే. సో ఈ రేడియేషన్ ఇచ్చాక ఇంకా పూర్తిగా క్యాన్సర్ సెల్స్ అనేవి మాయమైపోతాయా? ఇది ఒక్కటండి. అంటే ఇది కూడా యాక్చువల్లీ ఒక క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. 100% ఎక్కడ క్యూర్ లేదండి. అంటే మనకి గవర్నమెంట్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. అంటే షుగరు, బీపీ, క్యాన్సర్, ఒబిసిటీ, ఇవి 4 క్యూర్ ఉండదు. 100% క్యూర్ దీనికి ఉండదు. కంట్రోల్ చేయొచ్చు. షుగరు, బీపీ ఏంటి అంటే ప్రతిరోజు ట్రీట్మెంట్ తీసుకుంటాం. క్యాన్సర్ది ఏంటి అంటే ఒక్కసారిగా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలా, అండ్ అది కంట్రోల్లో ఉంటుంది. అండ్ ప్రతి 3 monthsకో 6 monthsకో డాక్టర్తో చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఏ ట్రీట్మెంట్ కూడా కానీ 100% క్యూర్ రేట్ ఇవ్వదు. అది రేడియేషన్ ఇచ్చినా కానీ ఇవ్వకపోయినా కానీ 100% క్యూర్ రేట్ ఉండదు. రిస్క్ని తగ్గిస్తాం. అవసరమైనప్పుడు రేడియేషన్ ఇచ్చి రిస్క్ తగ్గిస్తాం. కొన్నిసార్లు అవసరమైనప్పుడు కీమోథెరపీ ఇచ్చి రిస్క్ తగ్గిస్తాం. కానీ 100% ఏది చేయదండి. ఇప్పుడు రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ఆ ట్యూమర్ మీద కాకుండా పక్కకి వెళ్తే అక్కడ కూడా క్యాన్సర్ వస్తుంది అని భయపడిపోతూ ఉంటారు ఇలాంటి రేస్ వల్ల. సో ఇక్కడ 2 విషయాలు మాట్లాడాలండి. ఫస్ట్ థింగ్, రేడియేషన్ ఇస్తున్నప్పుడు పక్క వాటికి పోవడం అనేది ఒక భయం ఉంది. ఇక్కడ ఏముందంటే మనకి ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అనే ఒక టెక్నాలజీ వచ్చిందండి. దీంట్లో ఏమవుతుంది అంటే ట్రీట్మెంట్ మనం ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇద్దామనుకున్నామో అక్కడికే వెళ్తుందా లేదా అనేది ట్రీట్మెంట్ ఇచ్చే ముందు మెషిన్ చెక్ చేసుకుంటుంది. ఒక 1/2 సెంటీమీటర్ కదిలినా కానీ ఆ పేషెంట్ కదిలుంటే ఆ మూమెంట్ని కూడా కదిలించి కరెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తుంది ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అనేది. సో చాలా అక్యురేట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, మొదటి విషయం. రెండో విషయం ఏంటి అంటే ఒకవేళ వేరే దగ్గరికి వెళ్తే ఆ కిరణాలు కానీ ఏమైనా వెళ్తే క్యాన్సర్ వస్తుంది అంటారు కదా, ఆ డేటా కూడా పబ్లిష్ అయిందండి. 20 సంవత్సరాల ఫాలోఅప్, 20 year ఫాలోఅప్లో ది ఇన్సిడెన్స్ ఇస్ 3.3%. సో 3 అంటే లిటరలీ 10,000 మందిలో ఒక 3-4 వస్తుంది. ఓకే, అంత తక్కువ డేటా అది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే వచ్చాయి క్యాన్సర్ని తగ్గించడానికి అని చెప్పారు. అయితే చాలామందికి 100 మందిలో ఒక 50 మందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. 50 మందిలో ఒక 10 మందికే క్యాన్సర్ వస్తుంది. ఎందుకు? ఇది జెనెటిక్స్ సంబంధించిందండి. అంటే ఇప్పుడు మేము చూస్తున్నాం అంటే ఇది క్లియర్ కట్ డిఫరెన్స్ మాకు తెలుస్తుంటుంది. ఎందుకంటే కొంతమంది ఆల్మోస్ట్ 20-30 సంవత్సరాల నుంచి సిగరెట్లు తాగుతుంటారు, వాళ్ళకి క్యాన్సర్లు రావు. కొంతమంది ఒక 1 yearలో సిగరెట్ తాగిన వాళ్ళకి క్యాన్సర్లు వచ్చేస్తాయి. ఎందుకు అంటే జెనెటిక్స్. కొంతమంది బాడీ ఏంది అంటే ఎక్కువ డ్యామేజ్ని తట్టుకోలేదు, సో వాళ్ళకి తొందరగా క్యాన్సర్లు వస్తాయి. కొంతమందికి ఏంటంటే వాళ్ళ బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మెకానిజం ఉంటుంది కదా, అది కొంచెం పవర్ఫుల్గా ఉండడం వల్ల ఈ డ్యామేజ్ని రిపేర్ చేస్తూ ఉంటుంది. సో జెనెటిక్ సంబంధించిన విషయం ముఖ్యంగా. ఓకే, పూర్తిగా జీన్స్. అసలు క్యాన్సర్ సెల్స్ బాడీలో గ్రో అవ్వకూడదు అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మనం మార్చుకోవాల్సి ఉంటుంది? సో మెయిన్ లైఫ్ స్టైల్ చేంజ్ అండి. అంటే లైఫ్ స్టైల్ అంటే ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
దాంతోపాటు యాక్టివిటీ. ఫుడ్ అనేది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, అంటే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మన కరెంట్ ఈ బిజీ లైఫ్ స్టైల్. ఎందుకు అంటే కూరగాయలు ఎక్కువ తీసుకోవడము, లేకపోతే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, ఇవి చేయాలి. కానీ దీనికి ఆపోజిట్గా ఏదైతే క్యాన్సర్ కారకమో ఇది ఈ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, రెడ్ మీట్ కానీ, మటన్ బిర్యానీలు కానీ ఇవి ఎక్కువ తీసుకోవడం మొదలెట్టినారు. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంది అంటే ఈ ఫిట్నెస్. మటన్ వల్లే మటన్ రెడ్ మీట్ అని చెప్తూ ఉంటారు. అంటే ఎందుకు డాక్టర్ గారు అది అంతా క్యాన్సర్ కారకం అవుతుంది అసలు? సో మటన్ ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ జనరేట్ అవుతాయండి. ఇది ఫస్ట్ దీని గురించి మాట్లాడాలంటే మన బాడీలో డిఫెన్స్ అండ్ డ్యామేజ్ రెండు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కానీ డిఫెన్స్ పవర్ కానీ ఎక్కువ ఉంది అంటే యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ కానీ పవర్ఫుల్గా ఉందనుకోండి ఇబ్బంది ఉండదు. ఆక్సిడెంట్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అనుకోండి అది యాడప్ ఆన్ అవుతుంది. సో రెడ్ మీట్లో ఏంటి అంటే ఆక్సిడెంట్స్ రాడికల్స్ అవి ఎక్కువ ఉంటాయి. అవి ఎక్కువ అయిపోయి అలానే తింటూ ఉంటుందంటే మన డిఫెన్స్ మెకానిజంని పవర్ కంటే ఎక్కువ అయిపోతాయి అనమాట. అప్పుడు అది మెల్లగా పెరిగి ఒక 10-15 సంవత్సరాలకి క్యాన్సర్గా మారిపోతుంది. అక్కడ ఓకే, అసలు తినకూడదు అయితే? అంటే తినకూడదునండి, తక్కువ మితంగా తినండి అంటాను. సో చేంజెస్ చెప్తున్నారు లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంది అంటే ముఖ్యంగా ఈ కరెంట్ జనరేషన్లో ఏంది అంటే వాకింగ్ అనేది, అంటే అట్లీస్ట్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలా. అసలు చేయని వాడి చేత వాకింగ్ చేయిస్తున్నారు, ఇట్స్ గుడ్ థింగ్. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంది అంటే బాడీ ఫిజికల్గా ఫిట్ ఉండాలి అంటే కొంచెం ఈ బరువులు ఎత్తడం కానీ పవర్ యోగా కానీ ఇలాంటివి చేయాలన్నమాట. సన్నగా ఉండడాన్ని ఫిట్నెస్కి ఈక్వల్ చేస్తున్నారు. చాలా కాదండి, బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. సో అది కొంచెం మన దాంట్లో అవేర్నెస్ తక్కువ ఉంది అనమాట. సన్నగా ఉన్నంత మాత్రాన ఫిట్ ఉన్నారు అని కాదు, అది వాళ్ళ బాడీలో స్ట్రెస్ వల్ల రకరకాల చేంజెస్ ఉంటాయి. సో ఫుడ్ హ్యాబిట్స్లో కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ విషయంలో అట్లీస్ట్ వాకింగ్ చేయండి. కానీ ఇఫ్ యూ హ్యావ్ టైం, అరగంట కానీ టైం దొరికితే మాత్రం గో టు ఎ జిమ్ ఆర్ జిమ్కి వెళ్ళలేను అంటే అట్లీస్ట్ పవర్ యోగా లాంటి కొంచెం అగ్రెసివ్ యాక్టివిటీస్ చేయాలన్నమాట. ఓకే, అయితే డాక్టర్ గారు కొన్ని పేర్లు చెప్తాను, వీటి వల్ల క్యాన్సర్ వస్తుందో రాదో చెప్పండి. శానిటరీ ప్యాడ్స్ లేదండి, లేదు. హెయిర్ డైస్ ఛాన్స్ ఉంది. మొబైల్స్ లేదు, లేదు. వైట్ ఫుడ్స్, మైదా, షుగర్, వైట్ రైస్, లేదు. మిల్క్ ప్రోడక్ట్స్, అవును. బ్రెడ్, నో. బ్రెడ్ వల్ల క్యాన్సర్ వస్తుందని, ఒక రస్క్ తిన్నా కూడా క్యాన్సర్ వస్తుంది అనేది ఒకటండి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ రైస్ వలన లేకపోతే బ్రెడ్ వలన క్యాన్సర్లు రావండి. ఈ దాంట్లో ఏమైనా రసాయనాలు ఏమైనా కలుపుంటే, కెమికల్స్ ఎక్కువ వాడడం వలన కొంచెం అది కాంట్రిబ్యూట్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇందాక మనం మాట్లాడినట్టు లైఫ్ స్టైల్. అదే వైట్ బ్రెడ్ తింటూ ఉన్నారు, పేషెంట్ లావ్ ఎక్కుతూ ఉంటారు. లావ్ ఎక్కడం వల్ల మేల్లో ఏమో ప్రాస్టేట్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్లు వస్తాయి, కోలాన్ క్యాన్సర్లు వస్తాయి. ఫీమేల్స్లో ఏమో యూట్రైన్ క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తాయి. సో ఒక్కటి తినడమో లేకపోతే 2 తినడం వల్ల ఇది కాదండి, ఇది మోర్ లైక్ లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఉండొచ్చు. రిఫైన్డ్ ఆయిల్స్, డెఫినెట్లీ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల క్యాన్సర్. అంటే ఇదండి అదే మనము యాక్చువల్లీ తినాల్సిన ఏంది అంటే నెయ్యి తీసుకోవాలా. ఈ కుసుమ నూనె అంటాము, లేకపోతే నువ్వుల నూనె అంటాము, ఇవి వాడాల్సినవి. మనం మోర్ సన్ఫ్లవర్లోకి వెళ్ళిపోయినాం. సో సన్ఫ్లవర్ అనేది అంత రికమెండెడ్ ఆయిల్ కాదండి. మన బేసిక్ ఆయిల్స్ ఎప్పుడు మన ఓల్డ్ ట్రెడిషనల్ ఆయిల్స్ని మనం వాడాల్సినవి. సన్ఫ్లవర్ ఆయిల్ అనేది వెస్ట్ నుంచి వచ్చిన కాన్సెప్ట్. మనది ఎప్పుడు ఉన్నింది ఏంటి అంటే ఆంధ్ర సైడ్ ఏమో వీళ్ళు నెయ్యి అంటాము, నెయ్యి ఎక్కువ వాడతాము. మహారాష్ట్ర, కేరళ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ వాడతారు. మహారాష్ట్ర, కేరళ ఎప్పుడు కోకోనట్ ఆయిల్ వాడతారు. సో దీస్ వేర్ ద ఆయిల్స్, మనకున్న ఆయిల్స్ అనమాట. కానీ సన్ఫ్లవర్ అనేది బయట నుంచి వచ్చింది, సో దానికి షిఫ్ట్ అయిపోయారు అందరూ. సో మొబైల్ చూస్తే కూడా క్యాన్సర్ లేదండి, కంప్లీట్లీ అదొక రాంగ్ మిస్కన్సెప్షన్. అది మొబైల్ చూడడం వలన, వాడడం వలన అట్లా ఏముండదు. ఇమ్యూనిటీ తక్కువ అయితే, సో ఇమ్యూనిటీ తక్కువ అవడం వల్ల క్యాన్సర్ రాండి. బట్ ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ ఉంటాయి అన్నమాట. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళలో అది లాంగ్ టర్మ్ వాడుతూ ఉంటే ఎస్ దట్ కెన్ కాజ్ సమ్ లింఫోమాస్, బట్ షార్ట్ టర్మ్లో కాదు.
ఓకే, ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. సో వాటర్ కూడా ఫైనల్గా అడగాలి. సో ఏ వాటర్ తీసుకుంటే మేము సేఫ్ జోన్లో ఉన్నట్లు, ఏ వాటర్ తీసుకుంటే క్యాన్సర్ ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఫ్రాంక్లీ వాటర్ తాగడం వల్ల ఈ క్యాన్సర్ రావండి. ఆర్ఓ వాటర్ తీసుకోకూడదని ఈ మధ్య చాలా ప్రచారం జరుగుతుంది. ఆర్ఓ వాటర్కి అంటే క్యాన్సర్ కాజ్ చేయదండి. సో ఆర్ఓ వాటర్ అనేది ఎందుకు నెగిటివ్ అయింది అంటే ఆర్ఓ సిస్టమ్ అనేది కంప్లీట్ రిమూవ్ చేస్తుంది మినరల్స్, అంటే కాల్షియం కానీ సోడియం కానీ పొటాషియం అన్ని మినరల్స్ రిమూవ్ చేస్తుంది అనమాట. అలా కాకుండా మన బాడీకి కొన్ని మినరల్స్ అన్నా కావాలి. దాంట్లో హార్డ్నెస్ అనే ఫిల్టర్ ఉంటుంది అనమాట. అది కొంచెం మనం మాడిఫై చేసుకోవాలి. కొంచెం ఒక 100 ppm కన్నా పెట్టుకున్నా కానీ మనకు అవసరమైన సాల్ట్స్ వస్తాయి. అది మనకి మంచిది. అంతేగాని ఆర్ఓ వల్ల క్యాన్సర్ సేఫ్ అవ్వడం కానీ ఆర్ క్యాన్సర్ వస్తుంది అనుకోవడం అపోహ. పచ్చళ్ళ వల్ల రాదండి. పచ్చళ్ళలో వాడిన మళ్ళీ ఇంగ్రీడియంట్స్ అంతే. ఇట్లా గో బ్యాక్ టు సేమ్ థింగ్. అంటే ఎలాంటివి వాడారు, ఎంత తింటున్నారు. ఇప్పుడు సాల్ట్ విపరీతంగా తినడము, లేకపోతే కారం ఎక్కువ తినడము, మళ్ళీ జిఐ అంటే ఈసోఫాగస్ కానీ లేకపోతే కోలన్ కానీ డ్యామేజ్ అవుతుంది. కోలన్ క్యాన్సర్ చాలా ఎక్కువైపోయిందని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు ఏంటంటే అండి, కోవిడ్ తర్వాత పేషెంట్కి అవేర్నెస్ పెరిగింది. కోవిడ్కి ముందు ఏమన్నా ఇబ్బంది వచ్చినా కానీ మళ్ళీ చూద్దాంలే అనే వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి తొందరగా మంచిదే. ఇంకా ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. క్యాన్సర్ సెల్స్ పెరుగుతున్నాయి అంటే ముందుగానే లక్షణాలు ఏం తెలియవు. ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ అనేది అవసరం. ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత చెప్తూ ఉంటారు స్క్రీనింగ్ చేసుకోండి అని. కొన్ని రకాల క్యాన్సర్స్కి వ్యాక్సిన్స్ అయితే వచ్చాయి. జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలి, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. నెక్స్ట్ మళ్ళీ చేద్దాము, సిరీస్ కంటిన్యూ చేద్దాం రకరకాల క్యాన్సర్స్ గురించి. ధన్యవాదాలు. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.